హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను టాస్ వేసిన తర్వాత. అలాగే ఐపీఎల్ మ్యాచెస్ కూడా టెలిగ్రామ్లోనే అప్లోడ్ చేస్తాను టాస్ వేసిన తర్వాత. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్లో ఎవరో పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ 5th మ్యాచ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పటికు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో 4 మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. 4 మ్యాచెస్ చేజింగ్ టీం విన్ అయినాయి. 4 మ్యాచెస్ వడోదరలో జరిగినాయి. ఈ 5th మ్యాచ్ కూడా సేమ్ పిచ్లో జరుగుతుంది. సో మ్యాక్సిమం చేజింగ్ టీం విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే బుకీస్ పంతర్స్ చేజింగ్ టీం విన్ అవుతుందని చెప్పి చేజింగ్ టీమ్స్ ఎక్కువ వేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ప్లే చేయండి. ఎందుకంటే చేజింగ్ టీంకి విన్ అవుతుందని చెప్పి చాలామంది హై బెట్స్ కూడా వేయచ్చు. హై బెట్ ప్లే చేయకండి. బుకీస్ మ్యాచ్ చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ విన్ అయ్యే టీమ్స్ కూడా పెట్టచ్చు. సో జాగ్రత్తగా ప్లే చేయండి. ఈ లీగ్ మ్యాచెస్ అన్నీ కొంచెం టఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ ఫిక్సింగ్ అవ్వచ్చు. సో మీరు జాగ్రత్తగా ప్లే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. నేను అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంక మ్యాచ్ గురించి మాట్లాడితే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బ్యాటింగ్లో ముఖ్యంగా చెప్పాలంటే రెండు టీమ్స్లో బిగ్ హిట్టర్స్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ వెస్టిండీస్ ప్లేయర్స్ ఉన్నారు. ముంబై చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వైజ్గా బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. గుజరాత్ చూసుకుంటే బౌలింగ్ వీక్గా ఉంది, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రికార్డ్ చూసుకుంటే కనుక నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ 80% ముంబై ఇండియన్స్కి వినే ఛాన్స్ ఉంది, 20% గుజరాత్కి వినే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇది ఫైనల్ విన్నర్ కాన్ఫరెన్స్ కన్ఫర్మ్ చేసుకోకండి. టెలిగ్రామ్లో నేను టాస్ వేసాక ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను, లేకపోతే సేమ్ విన్నర్ కంటిన్యూ చేస్తాను. సో అప్పటివరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే ముంబై ఉంది ఫ్రెండ్స్ ప్రీవియస్ రికార్డ్స్లో కూడా. అలాగే ఇప్పటికు ఈ టోర్నమెంట్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. గుజరాత్ చూసుకుంటే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. గుజరాత్ బ్యాటింగ్ అయినా బాగుందని చెప్పాను కదా, 200 రన్స్ ఈజీ కొడుతున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు బౌలింగ్ వీక్గా ఉండడం వల్ల దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ముంబైకి వినే ఛాన్స్ ఉంది. ఇది కన్ఫర్మ్ కాదు, గుర్తుపెట్టుకోండి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.